హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీస్ వరల్డ్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. మనం ఈ రోజుల్లో బ్రతకాలి అంటే మనం చాలా తెలివిగా ఉండాలి. దెబ్బకు దెబ్బ కొట్టేలా ఉండాలి. మరి అలా దెబ్బకు దెబ్బ కొట్టే ఒక 10 సీక్రెట్స్ మీకు చెప్తాను. ఎవరైనా మీకు దెబ్బ కొట్టాలి అంటే మీరే తిరిగి కొట్టేలా మీ ప్రవర్తన ఉండాలి. మరి ఈ 10 సీక్రెట్స్ ఏంటో తెలుసుకుంటే మిమ్మల్ని ఎవరైనా వెన్నుపోటు పొడవాలన్నా, మోసం చేయాలన్నా కూడా మీరు అలర్ట్‌గా ఉంటారు. ఈ 10 సీక్రెట్స్ కూడా అంత ఇంపార్టెంట్. మరి లేట్ చేయకుండా ఆ 10 సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందామా? నెంబర్ 1 స్వార్థం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్వార్థంగానే బ్రతుకుతున్నారండి. వాళ్ళు ఏం చేసినా అందులో వాళ్ళ స్వార్థం ఏంటి? అందులో వాళ్ళకి పనికొచ్చేదేంటి అని ఆలోచిస్తూ ఉన్నారు. లాభం లేనిది ఏ పని చేయట్లేదండి. ఇది చేస్తే నాకేమొస్తుంది? అది చేస్తే నాకేమొస్తుంది? ఈ పని చేయటం వల్ల నాకెంత లాభం ఉంటుంది? అని ఆలోచిస్తూ ఉంటారు. ఆశపడుతూ ఉంటారు. ఇలా స్వలాభం లేకుండా ఏ పని చేయటం లేదు ఈ రోజుల్లో. నిజమా కాదా మీరే చెప్పండి. చివరికి ఈ స్వార్థం ఎక్కడి వరకు వచ్చిందో తెలుసా? మన కుటుంబ బంధాలు, మన స్నేహ బంధాలు, మన అనుకున్న బంధాల మధ్య కూడా ఈ స్వార్థం అనేది చొరబడిందండి. అందుకే చెప్తున్నా, మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అవతల వాళ్ళు వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని వాడుకుంటుంటే అందులో మీకు ఉపయోగపడేదేంటో అని కూడా మీరు కూడా చూసుకోండి. లేకపోతే వాళ్ళ చేతుల్లో మీరు బలైపోవాల్సి వస్తుంది. మీ జీవితం లాస్ అవ్వాల్సి వస్తుంది. మీతో పాటు మీ కుటుంబం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకా నెంబర్ 2, అతిగా పొగిడే వాళ్ళకు చాలా దూరంగా ఉండండి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? విమర్శలు నిచ్చెన లాంటివి. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటూ పై స్థాయికి వెళ్లేలా చేస్తాయి. పొగడ్త పాము లాంటిది. ఆ పొగడ్తలను ఆస్వాదిస్తూ కూర్చున్నారనుకోండి, మిమ్మల్ని ఎప్పుడైనా కాటేయొచ్చు. కాబట్టి మీతో మిమ్మల్ని తీయగా మిమ్మల్ని పొగుడుతూ మాట్లాడే వాళ్ళకు చాలా దూరంగా ఉండండి. నిజం చెప్పాలి అంటే ఈ రోజుల్లో నిస్వార్థంగా పొగిడే వాళ్ళ కంటే కూడా వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని పొగిడే వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. చివరికి ఈ పొగడ్తలు ఏం చేస్తాయో తెలుసా? మీలో ఉన్న అహంకారాన్ని పెంచి మిమ్మల్ని మైమరిపించేలా చేస్తాయి. మిమ్మల్ని వాళ్ళ ఆధీనంలోకి వెళ్లేలా చేస్తాయి. చివరకు ఈ పొగడ్తలకు మీరు లొంగిపోయి వాళ్ళ అవసరాలన్నీ మీతో నెరవేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని పొగుడుతూ వాళ్ళ పనులన్నీ మీతో చేయించుకుంటూ ఉంటారు. చివరికి ఆ పనులన్నీ ముగించుకున్న తర్వాత ఇక నీకు ఏ పొగడ్త వినిపించదు, వాళ్ళు కనిపించరు. కాబట్టి అనవసరంగా పొగడ్తలకు లొంగిపోకండి, పొగడ్తలకు పడిపోకండి. ఇంకా నెంబర్ 3, ఎలాంటి వాళ్ళతో ఎక్కువగా తిరగకూడదు. ఒక విషయం చెప్తానండి, మీకు నచ్చినా నచ్చకపోయినా ఇదైతే నిజమండి. అనవసరంగా గాలి తిరుగులు తిరిగే వాళ్ళతో అస్సలు తిరగకండి. చెడు ప్రచారాలు చేసే వాళ్ళతో అసలే తిరగకండి. ఇలాంటి వాళ్ళతో తిరిగితే అదే గాలి మీకు కూడా సోకుతుంది. మంచి వాళ్ళతో తిరిగారనుకోండి, మీకు మంచి లక్షణాలు వస్తాయి. మంచి మాటలు చెప్పే వాళ్ళతో తిరిగారనుకోండి, మీకు మంచి మాటలే అలవాటు అవుతాయి. కానీ మీరు ఎవరితో అయితే తిరుగుతారో వాళ్ళలాగా మీరు తయారవుతారు. కాబట్టి ఈ రోజుల్లో ఇలాంటి చెడ్డ వాళ్లకు కొంచెం దూరంగా ఉండండి. వాళ్ళు మీకు మిత్రులే కావచ్చు, కానీ వీళ్ళకు ఏ గోలు ఉండదండి. అవకాశం ఉంటే మీరే వాళ్ళని మార్చడానికి ట్రై చేయకండి. అనవసరంగా మీరు వాళ్ళ బుట్టలో పడిపోకండి. ఒక దొంగతో తిరిగితే తిరిగిన వాడు కూడా దొంగే అవుతాడండి. అది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కూడా లైఫ్ అంటే తపన, గోల్స్ సాధించాలి, సక్సెస్ లైఫ్ కావాలి అనే అటువంటి వాళ్ళతో తిరుగుతూ ఉండండి. మీకు తెలియకుండానే మీరు కూడా మంచి అలవాట్లు నేర్చుకుంటూ ఉంటారు. మీరు కూడా వాళ్ళలా తయారవ్వాలి అని హోప్స్ పెట్టుకుంటూ ఉంటారు. మీరు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే గోల్ మీకు కూడా వస్తుంది. ఇక నెంబర్ 4, మనం తీసుకునేటువంటి నిర్ణయాలండి. మీరు తీసుకునే నిర్ణయం ఏదైనా సరే మనసుతో కాదు, బ్రెయిన్తో ఆలోచించి తీసుకోండి. మనసుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ప్రేమ, జాలి, దయ, కరుణ అంటూ ఇలాంటివన్నీ మీకు అడ్డుపడుతూ ఉంటాయి. కానీ వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఈ ఎమోషన్స్ ని వీక్ గా ఆలోచించి వాళ్ళు మిమ్మల్ని ఆడుకొని వాడుకొని మిమ్మల్ని జీవితంలో ఎదగకుండా అక్కడే ఆగిపోయేలా చేస్తూ ఉంటారు. వాళ్ళ అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు. ఇలా కాకుండా మీరు బ్రెయిన్ తో ఆలోచించి తీసుకున్న నిర్ణయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు ప్రతిదీ కూడా అంచనాలు వేయగలుగుతారు. బ్రెయిన్ తో ఆలోచించేది చాలా తెలివిగా ఉంటుంది. వాటికి ఏ ఆటంకాలు ఉండవు, ఏ ఎమోషన్స్ అడ్డు రావు. నిజానికి బ్రెయిన్ తీసుకునే నిర్ణయం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీరు కూడా మీ బ్రెయిన్ మాటే వినండి. ఇంకా నెంబర్ 5, నమ్మకం. మీరు ఎదుటి వాళ్ళను మెప్పించి నొప్పించి ఏదో ఒక మాయ మాటలు చెప్పి ఆ టైంలో మీరు ప్రశాంతంగానే ఉంటారు. వాళ్ళతో మీరు ఆ పనులు చేయించుకుంటూ ఉంటారు. మీ అవసరాలను తీర్చుకుంటూ కూడా ఉంటారు. కానీ మీరు చెప్పింది అబద్ధం అని తెలిసిన రోజు మీ మీద నమ్మకం, విలువ, గౌరవం అన్నీ కూడా సర్వనాశనం అయిపోతూ ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని నమ్మిన వాళ్ళ దగ్గర మీ నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకండి. అబద్ధాలు చెప్పకండి. అనవసరంగా మాయ మాటలు చెప్పి మీరేదో సాధించాను అని ఫీల్ అవ్వకండి. అబద్ధాలు చెప్పటం వల్ల ప్రస్తుతం బాగుంటుంది,
కానీ తర్వాత అసలు ఏదీ బాగుండదు. ఇంకా నెంబర్ 6, నేను మాత్రమే తెలివైన వాడిని. నేను తెలివైన వాడిని అనుకోవటం కాన్ఫిడెంట్. నేను మాత్రమే తెలివిగలవాడిని అనుకోవటం ఓవర్ కాన్ఫిడెంట్. ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీరు ఎక్కువ అంచనా వేసుకొని ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేసుకుంటే మీరు ఖచ్చితంగా బోర్లా పడతారు. ఎవ్వరిని తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరి తెలివితేటలను వాళ్ళు బయట పెడుతూ ఉంటారు. ఆ టైంలో మాత్రమే మీకు తెలుస్తుంది. అన్ని సందర్భాలలో ప్రతి ఒక్కరూ తెలివితేటల్ని ప్రదర్శించరు. కాబట్టి ఎవ్వరిని కూడా అనవసరంగా తక్కువ అంచనా వేయకండి. అలా తక్కువ అంచనా వేస్తే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నెంబర్ 7, ఎదుటి వారి మీద ఎక్కువ సమయాన్ని కేటాయించడం. ఎవరితోనైనా సరే, ఎలాంటి వాళ్ళతో అయినా సరే, మీరు అవసరానికి మించి వాళ్ళకి కొంచెం టైం ఇచ్చినా కూడా వీళ్ళకి ఏం పని పాట లేదనుకుంటా, మా పనులు కూడా చెడగొడుతున్నాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మీకు వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని చులకనా భావంతో చూస్తూ ఉంటారు. అవసరానికి మించి మిమ్మల్ని వాడేస్తూ ఉంటారు. పదే పదే వాళ్ళు పిలుస్తూ ఉంటారు. మీరు పదే పదే అవసరాలు తీరుస్తూ ఉంటారు. ఇక్కడ మీ పనులు ఆపుకొని మరి వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు. మీరు డౌన్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎవరినో ఇంప్రెస్ చేయటం కోసం మీ విలువను మీరు తగ్గించుకోకండి. మీ పనులు మీరు చేసుకొని, మీ టాలెంట్‌ని మీపై నిరూపించుకొని, మీ వాల్యూని ఇంకొంచెం పెంచుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా అవతల వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు. ఇంకా నెంబర్ 8, మీరు బలహీనంగా ఉన్నట్లు పొరపాటున ఎవ్వరికీ కనిపించకండి. మీరు స్ట్రాంగ్ అన్నట్టుగానే కనిపిస్తూ ఉండండి. ఎందుకో చెప్పనా? కూరలు తీసేసిన పాము కూడా దానిలో ఏదో విషం ఉన్నట్టు ఎదుటి వ్యక్తిని బుస కొడుతూ ఉంటుంది, భయపెడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తన జోలు రాకుండా ఉంటారు. తన ప్రాణాలకి రక్షణగా ఉంటుందని చెప్పి అవతల వ్యక్తిని అలా భయపెడుతూ ఉంటుంది. కానీ కూరల్లో విషం లేదని ఆ పాముకు మాత్రమే తెలుసు. ఎదుటి వ్యక్తికి కూరలు కనిపిస్తున్నాయి కానీ విషం కనిపించదు కదా! అందుకే ఇలా భయపెడుతూ ఉంటుంది. మీరు కూడా మీరు ఎంత బలహీనంగా ఉన్నా, మీరు ఎంత వీక్‌గా ఉన్నా లోపల, కానీ బయటకు మాత్రం మీరు స్ట్రాంగ్‌గా ఉన్నట్టు వాళ్ళకి అర్థమయ్యేలా కనిపించాలి. మీరెప్పుడూ కూడా వీక్ పర్సన్‌లా పొరపాటును కూడా కనిపించకండి. మీరు ఏ విషయంలో అయినా బలహీన పడుతున్నారు అనే విషయాన్ని అవతల వ్యక్తికి అస్సలు తెలియజేయకండి. ఇలా మీరు వీక్‌గా ఉన్నారు అని తెలిస్తే మీ మెడ కరెక్ట్ టైంలో పట్టుకుంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఆర్థికంగా వీక్‌గా ఉన్నా, పలుకుబడిలో వీక్‌గా ఉన్నా, అన్నింటిలో కూడా బలంగా ఉన్నట్టే కనిపిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు బలహీనంగా ఉన్నారు అని అవతల వ్యక్తికి తెలిస్తే వాళ్ళు బలవంతులైపోతూ ఉంటారు. నెంబర్ 9, మీ మీద వేసే కుట్రలకు రివర్స్‌లో వాళ్ళకి దెబ్బ కొట్టేలా చేయండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, మీరు సంపాదించిన డబ్బుని, పేరును వాళ్ళ లిస్ట్‌లో వేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ సమస్యల్లో మిమ్మల్ని పాములు చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో మీ తెలివి మొత్తాన్ని ఉపయోగించి మీ మీద వాళ్ళు దెబ్బ కొట్టే టైంలో మీరు తిరిగి దెబ్బ కొట్టేలా ప్లాన్ చేయండి. అలా అని మీరేం కుట్రలు పన్నాల్సిన అవసరం లేదు. కానీ ఎదుటి వారి కుట్రలో మీరు ఇరుక్కోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ఆలోచించండి. ఇంకా నెంబర్ 10, ఎవరైనా మీ మీద నెగెటివ్ క్వెషన్స్ అడిగినప్పుడు మీరు వాళ్ళపై కోప్పడటం, అరవటం లేదా పిచ్చి పిచ్చిగా రెచ్చిపోవటం ఇలాంటివి అస్సలు చేయకండి. చాలా సైలెంట్‌గా, కూల్‌గా సమాధానం వచ్చేలా చేయండి. ఎందుకంటే కోపంలో వాళ్ళు మీ నిజాలను ఇంకా రాబట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రశ్నలు ఎక్కువైపోతూ ఉంటాయి. మీ ఆన్సర్స్ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. అనవసరంగా మీ బలహీనతలన్నీ బయట పెడుతూ ఉంటారు. మీరు కొంచెం కోప్పడ్డా, మీరు కొంచెం చిరాకు పడ్డా అదే అదునుగా భావించి వాళ్ళు మీలో ఇంకొంచెం చిరాకుని పెంచి, ఇంకొంచెం కోపాన్ని పెంచి మీ నిజాలన్నీ రాబడుతూ ఉంటారు. ఇది మీకు వీక్ పాయింట్. ఈ పాయింట్ మీద వాళ్ళు దెబ్బ కొట్టి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తెలుసుకునేలా చేసుకుంటారు. చాలా మంది సినీ యాక్టర్స్‌ని కానీ, అలాగే రాజకీయ నాయకుల్ని కానీ ప్రశ్నలు అడిగేటప్పుడు చాలా కూల్‌గా అడిగినట్టు ఉంటారు. వాళ్ళకు గుండెల్లో గుచ్చినట్టుగా ప్రశ్న అడుగుతారు. చూసారా మీరు కూడా? అలా గుచ్చినట్టు ప్రశ్నొస్తేనే వాళ్ళు ఓపెన్ అవుతూ ఉంటారు. మీరు చాలా గమనించే ఉంటారు. అలాగే మీకు కూడా ఎవరైనా మీ మీద డౌట్‌తో కూడా మిమ్మల్ని క్వెషన్స్ అడగొచ్చు. అదే నిజమన్నట్టు నమ్మించి మరీ క్వెషన్స్ అడగొచ్చు. ఇలాంటి టైంలో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి. ఇలా మీరు ఎప్పుడైతే తెలివిగా సమాధానం చెప్పారో, వాళ్ళు రెండోసారి ప్రశ్న అడగాలంటే, వాళ్ళే వీడినడిగిన ప్రశ్నకి ఆన్సర్ రాదు అని చెప్పి పక్కకు వెళ్ళిపోయేలా నీ ఆన్సర్ ఉండాలి. మనకు సహనం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ పని చేసినా త్వరగా నిర్ణయాలు తీసుకోవటం, గందరగోళంగా పనులు పూర్తి చేయటం ఇలాంటివన్నీ తగ్గించుకుంటూ ఉండాలి. కాబట్టి కూల్‌గా, ప్రశాంతంగా, చాలా లౌక్యంగా అనుసరించి మీ తెలివిని ఉపయోగించి నిర్ణయాలు తీసుకోండి. ఇప్పుడున్న రోజుల్లో ఇలా ఉంటేనే మనం నెట్టుకు రాగలం. కాబట్టి ఈ 10 సీక్రెట్స్‌ని గుర్తుపెట్టుకొని మిమ్మల్ని దెబ్బ కొడుతున్నారు అనే సిట్యుయేషన్‌లో మీరు కూడా ఎదురు దెబ్బ కొట్టేలా మీ ప్రవర్తన ఉండాలి. ఈ 10 పాయింట్లు గనక మీకు నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్‌లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.